యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రెండో సినిమా ఏమాయ చేసేవ సినిమాలో మొదటిసారి సమంతతో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2021లో విడిపోయి అభిమానులకు, సినీ పరిశ్రమకి షాక్ ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత నాగచైతన్య, శోభితా ధూళిపాలను ప్రేమించి డిసెంబర్ నెలలో పెళ్లి కూడా చేసుకున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అన్నపూర్ణ స్టూడియోలో 300 మంది అతిథుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సహజం. అయితే నాగచైతన్య, సమంత విడిపోవడం మాత్రం అత్యంత సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కినేని చైతన్యకి సంబంధించి పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగింది. ప్రస్తుతం ఎవరో నెటిజన్లు దీన్ని వైరల్ గా చేస్తున్నారు. ఆ వీడియోలో సమంత ఒక విషయంలో తనను బెదిరించినట్టు నాగచైతన్య చెప్పాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని ఇంట్లో చెప్పడంలో ఆలస్యం చేస్తున్నందుకు సమంత బెదిరించిందని, ఇలా అయితే తాను వెంటనే రాఖీ కట్టేస్తానంటూ చెప్పిందంట. తన ప్రేమను ఇంట్లో చెప్పడానికి తాను కాస్త వెనుకపడ్డాను అని, అందుకే ఆలస్యమైందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఇద్దరు విడిపోకుండా ఉంటే ఎంత బాగుండేదని, చూడముచ్చటైన జంట అని, అనవసరంగా విడిపోయారంటున్నారు. వీరు విడిపోవడం అక్కినేని ఫ్యాన్స్ కి ఎంతో బాధించింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుని ముంబైలో ఉంటుంది. 2 వెబ్ సిరీస్లు చేస్తుంది. హైదరాబాద్ రావడం తగ్గించేసింది. సినిమాలో అవకాశాలు రావడం లేదని పబ్లిక్ గానే చెప్పేసింది. 2 సంవత్సరాల విరామం తీసుకోవడం మైనస్ అని కూడా అభిప్రాయపడింది. క్రమేపీ హైదరాబాద్ రాదని, చివరికి ముంబైలోనే స్థిరపడే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. సమంత జీవితం భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.